హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కాకరకాయల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలామంది చిన్న కాకరకాయలని కూడా అంటారు. మా సైడ్ అయితే మేము కాకరకాయలనే అంటాము. ఈ కాకరకాయలు అనేవి సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఈ కాకరకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్లో దొరికేవి మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా మంచిదండి. ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని తొనలు తీసుకోవాలండి. కాడలు ఉంటాయి కదా, వీటికి 2 సైడ్లు మనం తీసేసుకోవాలన్నమాట. నీట్గా తీసేసుకోవాలి. వీటిని తీయడం కొంచెం కష్టమేనండి, అంటే కొంచెం టైం పడుతుంది. సో ఇలా కాడలన్నీ తీసేసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత దీనికి కోకోనట్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి, కొబ్బరి పొడి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి అలాగే 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ కొబ్బరి తురుము పట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసారా, ఇలా తురిమి నేను గ్రైండ్ చేశానండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి. ఇందులోకి ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, ఇది కూడా అంతే, మనం కారం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి పొడి అనేది మనం వెజిటేబుల్ ఫ్రై ఏది చేసినా కూడా ఇది 1 టేబుల్ స్పూన్ వేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. చూసారా, ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ముద్దిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి. ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇది ఏమంటే కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ కాకరకాయలు వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ మనం కొబ్బరి పొడిలోకి కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫస్ట్, తర్వాత సరిపోలేదంటే మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇది సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత నేను ఒకసారి చూశానండి, ఒకసారి బాగా కలపాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు కూడా బాగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయాయి కాకరకాయలన్నీ కూడా. ఒకసారి చూద్దామండి, ఉడికిందా లేదా అనేసి చూద్దాం. మగ్గిపోయిందండి, కొంచెం మగ్గాలి, ఇంకా పూర్తిగా మగ్గనివ్వకూడదు. కొద్దిగా చూసారా, అలా ప్రెస్ చేస్తే గింజలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కదండి, కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు బాగా మెత్తగా అయిపోయాయి. కొంచెం ముదురుగా ఉన్నవి అవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఈ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేయాలి. ఈ కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి బెల్లం వేసుకోవాలండి. బెల్లం 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ కాకరకాయలకి ఈ బెల్లం అనేది పట్టి చేదు అనేది తగ్గుతుందన్నమాట. ఈ చూసారా, బెల్లం అంతా బాగా కరిగిపోయింది, బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. చూద్దాం ఇప్పుడు. మరీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి, చూసారా మెత్తగా అయిపోయింది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే
ఆ పైన ఉండే కాసరకాయల పైన పీల్ ఉంది కదా, అదంతా స్మాష్ అయిపోతుందండి, బాగుండదు. కాబట్టి ఇది ఇలా ఫ్రై చేస్తూ మూత పెడుతూ మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పౌడరు, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలంతా. చూసారా, మన కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, మన కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేట్టుగా ఉంటుంది. మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.